పొలంలో రకరకాల పంటలు పండించుకోవడం అందరికీ తెలుసు. ఈ మధ్య పెరట్లోనూ మిద్దెల మీద కూడా పండిస్తున్నారు. వాటన్నింటికి భిన్నంగా నగరాల్లో చేస్తున్న సాగు గురించి తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సరికొత్త వ్యవసాయానికి అమెరికా శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతి భవిష్యత్తులో సాగుకు మార్గదర్శకం కానుంది. అన్ని రంగాల్లోనూ రాజ్యమేలుతున్న కృత్రిమ మేధా వ్యవసాయాన్ని స్మార్ట్ గా మార్చేస్తోంది. అగ్రికల్చర్ ఆటోమేషన్ ఇప్పటి ట్రెండ్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ప్రిసిషన్, నానో టెక్నాలజీ, యాప్స్, డ్రోన్స్ వంటి పలు రకాల సాంకేతికతలు దానికి తోడై రైతుకు అండగా నిలవడానికి అందుబాటులోకి వచ్చేశాయి. లేటెస్ట్ గా సృజనాత్మకతతో సరికొత్త వ్యవసాయ ప్రాజెక్టుకు అమెరికాలోని రిచ్మాండ్ వేదికగా మారింది. వర్టికల్ ఫార్మింగ్ గురించి మనకు తెలుసు. నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడము కొత్త కాదు. కానీ ఈ రెండింటికి కృత్రిమ మేధను కూడా జోడిస్తే పసిపాపల్లా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మొక్కలను ఏఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఫోటోలు తీసి వాటికి ఏం కావాలో విశ్లేషిస్తూ కావాల్సిన పోషకాలు ఎప్పటికప్పుడు అందేలా చేస్తే అదుగో అలాంటి ఆలోచనకు ప్రతిఫలమే ఇక్కడ కనిపిస్తున్న స్ట్రాబెర్రీ పంట. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం రిచ్మండ్లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇండోర్ ఏఐ ఆధారిత వర్టికల్ బెర్రీ ఫార్మ్ ద ప్లెంటీ రిచ్మండ్ ఫార్మ్ ఈ సరికొత్త వ్యవసాయ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కేవలం 0.91 ఎకరా విస్తీర్ణంలో ఏడాదికి 18 లక్షల కిలోల స్ట్రాబెర్రీలను పండించడమే లక్ష్యంగా 30 అడుగుల ఎత్తున టవర్లను నిర్మించింది. ఆ టవర్లలో నాటిన మొక్కలకు కావాల్సిన వేడి, వెలుతురు, తేమ వంటి వాటిని ఏఐ సాయంతో నియంత్రించింది. దానివల్ల మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరగడమే కాక అత్యుత్తమ నాణ్యతతో కూడిన స్ట్రాబెర్రీలు పండుతున్నాయి. మామూలుగా అయితే స్ట్రాబెర్రీ పంట వేయాలంటే ఎకరానికి దాదాపుగా 22,000 మొక్కలు నాటుతారు. ఎకరాకు దాదాపు 8 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ కృత్రిమ మేధా పర్యవేక్షణ వర్టికల్ విధానంలో సాగు చేయడం వల్ల సంప్రదాయ విధానంలో పండించే పంట కన్నా 90% తక్కువ నీటిని, 97% తక్కువ భూమిని ఈ ఫామ్ వినియోగించుకుంటోంది. భవిష్యత్తు ఆహారోత్పత్తికి కొత్త భరోసానిస్తోంది. కాగా ఈ ఆలోచనను అమల్లోకి తేవడానికి ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 6 ఏళ్ల పాటు కృషి చేశారు. 200కు పైగా ట్రయల్స్ చేసి చివరికి అత్యుత్తమ విధానాన్ని రూపొందించారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా మానవాళికి తగినంత ఆహారాన్ని సరఫరా చేయడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.